ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో దినము దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులనై ఉండుడి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. ప్రేమైన వారలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివినాం. యేసు ప్రభు ఈ మాట చెప్పినాడు. చాలా ఘనమైన మాట. యేసు ప్రభు మాట తరతరాలకు ఒకటే రీతిగా పనిచేస్తుంది. ఎంత ఘనమైన దేవుడు మన దేవుడు. ఆ గొప్ప దేవుడు మన కొరకు భవిష్యత్ జ్ఞానమును కలిగి కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్షించినాడు. రక్షించిన తర్వాత ఆ శిష్యులకు చెప్పిన ఆజ్ఞ ఈనాడు మనకు కూడా వర్తించేటట్టుగా ఉంది. ఏందది? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నా అని చెప్పినాడు. ఈ మాట ఏం చూపిస్తుందంటే మనం గొర్రెలుగా ఉండాలి అని చూపిస్తుంది. ఈ లోకమంతా తోడేళ్ల వంటిది అని చూపిస్తుంది. అయితే ఈ గొర్రెలైన మనం ఏం చేయాలంట? పాము వలె వివేకమును పావురం వలె నిష్కపటులనై ఉండుడి. మనుషుల విషయం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. ఈనాడు మనం చేసే దేవుని మహిమకరమైన సువార్త, దేవుని పరిచర్య ఇతరులకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వారు ఏం చేస్తారు? గొడవలు చేస్తున్నారు. ప్రతి సువార్తలో గొడవలు అవుతున్నాయి, ప్రతి పరిస్థితిలో గొడవలు అవుతున్నాయి. దానికి కారణం ఏముంది అంటే వారికి తెలియదు వారు పాపంలో ఉన్నారు, వారు క్రూరమైన తొడేలుగా ఉన్నారు. అయితే మనం చేయాల్సిన విషయం ఏంటంటే పాముల వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా. దేవుడు ఈ రెండు జీవులను మన ముందు పెడుతూ వచ్చినాడు. మనమేమో గొర్రెల లాంటి వాళ్ళం, బయట ఉన్న మనుషులేమో తొడేండ్ల లాంటి వాళ్ళు. ఆ తొడేండ్ల నుంచి గొర్రె తప్పించుకొని చూసినట్టుగా చూడాలి. అదే సమయంలో సువార్త ప్రకటించాలి. అదే సమయంలో ఏం చెప్తున్నాడు? పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటము. పాము వలె వివేకం అంటే పాము ఎట్లుంటుంది? ఏమైనా ప్రమాదం ఉంటే తప్పించుకొని చూస్తుంది. పావురం ఏం చేస్తుంది? దాంట్లో ఎటువంటి కపటము ఉండదు. ఈనాడు మనం చేసే సువార్త ఎందుకు చేస్తున్నాం? అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మన సువార్త రహస్యం, యేసు ప్రభు శిష్యులనుగా ఎందుకు పంపినాడు? ఆ రహస్యం గుర్తుపెట్టుకుంటే సమస్త జనులను శిష్యులుగా చేయడం చెప్పినాడు. ఈనాడు మందిరంలో ఉన్నోళ్ళే శిష్యులుగా అయ్యే పరిస్థితి లేదు. శిష్యులు అంటే ఏం చేయాలి? శిష్యులుగా ఎందుకు కావాలి? మళ్ళా నశించిపోయేటోళ్ళకు వాక్యం చెప్పినకనే. మందిరంలో ఉన్నోళ్ళకే వాక్యం చెప్పడానికి అవకాశం లేదు. దేవుని మందిరంలో ఉన్నోళ్ళకే పరిచర్య చేసే అవకాశం లేదు. ప్రపంచాన్ని ఇప్పుడు సువార్తలుగా చేస్తాం మనం. అయితే ఈ తోడేన్లు అనేటివి ఎక్కడున్నాయి అని ఆలోచన చేస్తే లోకంలో ఉన్న తోడేన్లు చాలా విచిత్రంగా ఉన్నాయి. కానీ దేవుని మందిరంలో ఈయన తోడేన్లుగా చాలామంది వివరిస్తున్నారు. అది ఎవరికి వారమే మనం ఆలోచన చేసుకోవాలి. మనం తోడేలా, మనం గొర్రెనా? అయితే మనం పాము వలె ఉన్నామా, పౌరం వలె ఉన్నామా? అదిగిన గమనించుకోవాలి. సువార్త ఎంతో విచిత్రంగా అంటే ఈనాడున్న పరిస్థితులను బట్టి మనం జాగ్రత్త పడి, మనుషుల విషయం జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు ఈనాడున్న మనుషుల విషయం మనం జాగ్రత్త పడాలి. ఇలాంటి వాళ్ళు ఎట్లుంటున్నారు? క్రూరులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళప్పుడు మనం జాగ్రత్త పడుతూనే ఉండాలి. జాగ్రత్త పడి దేవునికి మనకు కావాల్సింది ఏదో సువార్త చేసినామని చెప్పుకోవడం కాదు, కానీ ఎంతమందిని రక్షణలోకి తెచ్చినాం అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం పావురం వలె, పాము వలె జాగ్రత్త పడి దేవునికి ఇంపైన రీతిలో సువార్త చేసి అనేకులను రక్షణలోకి తెచ్చేటట్టుగా, అనేకులు నశించిపోతున్న వారికి మనుషుల యొద్దకు ఎట్లా అంటే తెలివిగా వెళ్ళాలి, చురుకుగా వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలి. ఇట్లా ఈనాడు ఎంతోమంది రోడ్ల మీద సువార్త చేసిన కారణాన్ని ఎన్నో గొడవలు అవుతున్నాయి. అట్లా కాకుండా వ్యక్తిగతంగా సువార్త చేయాలి. వ్యక్తిగతంగా సువార్త అందిస్తే అది బాగుంటుందని నా అభిప్రాయం. ప్రియమైన వారలారా, ఈనాడున్న పరిస్థితులను బట్టి దేవుడు చెప్పింది ఏంటంటే మందిరంలో ఉన్న వాళ్ళంతా వాక్యం చెప్పేటట్టు కావాలంటున్నాడు. మనం అట్లా వాక్యం చెప్పడానికి సిద్ధపడాలంటే అనేకులు తయారు చేయాలి, అట్లా అవకాశం ఇవ్వాలి. అప్పుడు దేవుని శిష్యులు
అనేకులైన కారణాన పరిచర్య విచిత్రంగా జరుగుతుంది, దేవుడికి మహిమ వస్తుంది. దేవుడు కోరుకున్న ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్షించుకోవాలనుకున్న ఆ ఆజ్ఞ నెరవేర్చబడుతుంది. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తుతిస్తున్నాం. జీవితంలో నీకు ఇష్టంగా నీ మహిమకరంగా జీవించిన కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.